జూన్ 21 11వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రిగా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యోగా డే సెలబ్రేషన్స్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ వేదికగా దట్టు ఉత్తరాంధ్ర పరిధిలో ఉన్న వైజాగ్ వేదికగా మారటం అన్నది నిజంగా ఒక మనకు వచ్చిన ఒక అపురూపమైన అవకాశం కింద భావించాలి. అట్ ద సేమ్ టైం అదృష్టం కింద కూడా భావించాలి. గత 10 సంవత్సరాలుగా గౌరవ ప్రధానమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇంటర్నేషనల్ యోగా డేని స్వయంగా ఆయనే చేయడం కూడా మీరందరూ కూడా చూశారు. అట్ ద సేమ్ టైం అదేవిధంగా లాస్ట్ సూరత్లో 153,000 ఒకే దగ్గర ఒక రికార్డు కూడా ఒకే దగ్గర యోగా చేసి రికార్డు కూడా నెలకొల్పారు. ఈసారి ఆ రికార్డుని బద్దలు చేయాలి, మళ్ళీ ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేసి సుమారుగా 5 లక్షల మందితో ఒకే రోజు ఒకే దగ్గర ఒక యోగా చేయడానికి మనం పూనుకున్నాం. దీనిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు రిజిస్ట్రేషన్స్ చేయాలనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్స్ ఒకసారి ఓపెన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 2 కోట్ల మంది పైగా, మేమేంటంటే 2 కోట్ల మంది వస్తారేమో అని మేము గెస్ట్ చేసాం, బట్ 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ జరిపే పరిస్థితి కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. హెల్త్ ఉంటేనే మనందరికీ కూడా అన్నీ ఉంటాయి అనే ఉద్దేశంతో హెల్త్ మీద అందరూ కూడా కాన్సన్ట్రేషన్ పే చేసుకున్నాం. దానిలో భాగంగానే యోగాను కూడా ఇంకొంచెం ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యోగా డే సెలబ్రేషన్స్ని ఆ ఒక్కరోజే కాకుండా ఒక నెల రోజుల ముందు నుంచి కూడా ఈ యోగాంధ్రకి సంబంధించి ప్రతి ఒక్క ఊర్లలో చిన్న విలేజెస్లో కూడా ప్రత్యేకంగా యోగా నేర్పించాలి, యోగా మీద అవగాహన రావాలి అని చెప్పి యోగా ట్రైనర్స్ని పంపించి యోగా ట్రైన్ చేశాం. ఆ యోగా ట్రైన్ చేసిన వాళ్ళు కూడా థిమాటిక్ యోగాస్ చేశారు. కొంతమంది అంటే స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఒక అనంతపురం జిల్లాలో ఒక థిమాటిక్ యోగా చేశారు. దగ్గర 5,000 మంది పైగా యోగా చేశారు. ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ మన విజయనగరం జిల్లాలో దగ్గర 7,000 మంది యోగా చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్హెచ్జి గ్రూప్స్ వాళ్ళు, మెక్మా వాళ్ళు, ఆల్ డిపార్ట్మెంట్, స్కూల్ పిల్లలు అందరూ కూడా యోగాలోని పార్టిసిపేట్ చేశారు. ఇంచుమించుగా 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాం. అదేవిధంగా కాంపిటీషన్స్ అరేంజ్ చేసాం. అంటే ఒక యోగాని ప్రమోట్ చేయడానికి ఆ ఒక్కరోజే కాకుండా ఒక నెల రోజుల ముందు నుంచి కూడా మనం ప్రమోట్ చేసుకున్నాం. ఈరోజు విజయనగరం జిల్లాకు వస్తే సుమారుగా మా ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇందులోని యాక్టివ్ పార్టిసిపేట్ తీసుకోవడమే కాదు, ఈరోజు గవర్నమెంట్ తరఫున కూడా ఎమ్మెల్యేస్ మా ఇంటూ నాగేశ్వరరావు గారు కానీ, భాష్యం ప్రవీణ్ గారు, నక్క ఆనందబాబు గారు, ఇంకా మన జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా నాగార్జున, మన నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన విజయనగరం లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా దీని మీద ఒక పార్ట్ తీసుకొని బాధ్యత తీసుకొని విజయనగరంలోని ఎమ్మెల్యేలు, ఎంపీ గారు అందరూ కూడా బాధ్యత తీసుకున్నారు, మంత్రి గారు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈరోజు అది సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. సెక్యూరిటీ ముందు మేము భద్రత అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెయిన్ ఎజెండాగా పనిచేస్తున్నాం. 5 లక్షల మంది వచ్చిన పార్టిసిపెంట్స్కి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి దగ్గర 326 కంపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంపార్ట్మెంట్సే కాకుండా మనకి సపరేట్గా ఒక 33 ప్లేసెస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా కంఫర్ట్గా యోగా చేయాలి. యోగా చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా యోగా టీషర్ట్, యోగా మ్యాట్, వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడిదక్కడ మాకు 10 బెడెడ్ హాస్పిటల్ టైప్లో ఒక 3 చోట్ల మేము ఇందులో అరేంజ్ చేస్తున్నాం. అంబులెన్సెస్ అరేంజ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రతి ఒక్క కంపార్ట్మెంట్కి ఒక హెల్త్ అసిస్టెంట్ని పెడుతున్నాం. ఈవెన్ దో స్నేక్స్ అలాంటివి అంటే స్ట్రెచ్ కూడా కొంత మనకి ఈ ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా చిన్న పాములు కానీ విషపురుగు కానీ రాకుండా ముందు రోజు 3 రోజుల ముందు నుంచే స్ప్రే కూడా చేయడమే కాకుండా స్నేక్ క్యాచర్స్ని దగ్గర 50 మంది పైగా ఉన్న వాళ్ళని డిప్లాయ్ చేస్తున్నాం. అంటే ఏ ఒక్క విషయంలోని కూడా ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ లేకుండా అన్నీ చాలా పర్టికులర్గా సిస్టమేటిక్గా చేసాం. నేను ఒకటే కోరుకుంటున్నానండి, విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా ఇది మనకు వచ్చిన ఒక అరుదైన అవకాశం కింద మనం భావించాలి. ఈరోజు మనల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం ఒక ఎత్తు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం ఒక ఎత్తు, కానీ ఆరోగ్యపరంగా కూడా మనల్ని అలర్ట్ చేసి మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, తద్వారా మన రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అనుకున్న నాయకత్వం మనకి దొరకడం ఒక అదృష్టం కింద మనం భావించాలి. అటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మీరందరూ కూడా మా అందరికీ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా పత్రికా విలేకరుల సోదరుల ద్వారా విజయనగరం ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అన్ని రూట్ మ్యాప్స్ అన్నీ ఆల్రెడీ ఎన్ని పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఏ కంపార్ట్మెంట్స్ విజయనగరం జిల్లా ప్రజలకి అలాట్ చేశారు, ఇదంతా కూడా మ్యాపింగ్ అయిపోయింది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు, ఆ కంపార్ట్మెంట్లో యోగా చేస్తారు, మళ్ళీ యాజ్ టీజ్గా వాళ్ళకి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళకి పంపించే బాధ్యత కూడా గవర్నమెంటే తీసుకుంటుంది.
సుమారుగా 600 బస్సెస్ వరకు 660 బస్సుల వరకు దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. ఫిట్నెస్ చూసుకున్నాము. డ్రైవర్స్ని ఇద్దరిని పెట్టాము. మిడ్ నైట్ అనేసరికి కొంతమంది అందరూ మనుషులమే కాబట్టి ఆ నిద్ర టైంలోని లేచి డ్రైవ్ చేయడం కాబట్టి ఇబ్బంది అవుతుందని 2 డ్రైవర్ని కూడా పెట్టారు. ఒక్కొక్క బస్సుకి 2 డ్రైవర్ని పెట్టారు. కాబట్టి చెప్తున్నాం కదండి, సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదు. అందరూ కూడా హ్యాపీగా వెళ్తారు. ఒకటేంటంటే హ్యాపీనెస్ ఏంటంటే ఇందులో మనకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మనందరం కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.